ఏజెన్సీలో తునికాకు సేకరణలో గిరిపుత్రులు బిజీ. ఆకు సేకరణకు కోడికూతతో అడవుల్లోకి సీజన్లో ఒక్కో కుటుంబానికి 25,000 పైనే. దీనికి తోడు బోనస్ అదనం. వేసవిలో ఆదివాసులకు ఉపాధి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పలు గ్రామాల్లో మొదలైన తునికాకు సేకరణ పనులు. తునికాకు సేకరణలో ఆదివాసులు బిజీగా ఉన్నారు. వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో గిరిజనులకు తునికాకు సేకరణ ఉపాధి కల్పిస్తుంది. తెల్లవారుజామునే సమీపంలో ఉన్న పోడు భూములు, అటవీ ప్రాంతాల్లో తునికాకు సేకరణ కోసం పోతుంటారు. ఒక్కో కుటుంబానికి ఈ సీజన్లో బోనస్తో కలుపుకొని ₹1,00,000 వరకు ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు. 50 ఆకుల కట్టకు అటవీ శాఖ అధికారులు ₹3.40 చెల్లింపులు చేస్తారు. తునికాకు సేకరణతో అటవీ ప్రాంతంలో సందడి నెలకొంది. చర్ల మండలంలో 32 తునికాకు కల్లాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2,800 స్టాండర్డ్ బ్యాగులు లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. మొన్నటి కాంచెలు తునికాకులు కోస్తాను. నా పేరు బానయ్య. మీరు కోసిన డబ్బులు వచ్చిండ్రు కానీ బోనస్ ఇవ్వలేదు. పండించి మాకు బోనస్ అధికారులు ఇవ్వాలని కోరుస్తున్నాం. ఒక రోజుకి ఎన్ని కట్టలు కోస్తారు? ఒక రోజుకు 100-150 కట్టలు కోస్తాం. అంటే ఒక రోజుకి ఎంత ఆదాయం వస్తుంది మీకు? అంత ఆదాయం అంటే వస్తాయి ఒక 300 దాకా 200 దాకా. ఉదయం ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు వెళ్తారు? ఉదయం 7 గంటలకు 6 గంటలకు వచ్చి 12-1 గంటలకు వెళ్తాం.